హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది అన్న వాళ్ళ ఇంటి ముందున్న చిన్న గార్డెన్ అన్నమాట. దీనిలో కొన్ని మల్లెపూలు కూడా పూసాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఉన్న ప్లేస్లో కొన్ని పార్ట్స్ మాత్రం మా వదిన పెట్టుకుంది. సో దానిలో పూసిన 4 మల్లెపూలు అనమాట. ఇవి మంచి వాసన వస్తూ ఉన్నాయి. సో ఇదేంటంటే కొంచెం అవుటర్ లాగా ఉంటుంది అనమాట వీళ్ళున్న లొకాలిటీ అంతా కూడా. వెనకాలైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, బర్డ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి కుందేళ్ళు, జింకలు అవి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు పూజీ షాపింగ్కి వెళ్ళి ఏదో షాపింగ్ చేసుకొని వచ్చేసింది అనమాట. మొత్తం ఏదో సంత కొనేసినట్టున్నావా? ఏదో సంత కదా, ఏదో సంత కాదు, నాకు రాలేదని ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని వచ్చా. చూపించేదా మీకు? మొత్తం ఇల్లంతా మూటలే. చెప్పు. నా కోసం కన్నా పక్కన కోసం షాపింగ్ చేస్తాను. నువ్వు ఈ డ్రెస్సులు కానీ చూపించినా అనుకో పిచ్చిక్కిపోదు. ఆ రేంజ్ లో సెలెక్ట్ చేసినాడు నాకు. ఈ షాపింగ్ వీడియో అంతా సపరేట్ వీడియో ఆల్రెడీ మీరు ముందు చూసారు, అందువల్ల నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు మనం వెళ్తున్నాం అమెరికాలో సాయిబాబా గుడి ఎలా ఉంటుంది అనేది. నేను కూడా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట. మనకు ఇండియాలో ఎలా ఉంటుందా, లేదా వీళ్ళు డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేసి కట్టారా అనేది ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ప్రణవ్ అడిగితే రా చూద్దు కానీ అక్కడ చూశాక నువ్వే డిసైడ్ చేసుకొని. సో మొత్తానికి సాయిబాబా గుడికి అయితే వచ్చేసాం. చాలా విశాలంగా, చాలా పెద్దదిగా అనిపించింది. సో మొత్తానికి అమెరికాలో బాబా గుడి ఎలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్తో వచ్చిన నేను చూసి నిజంగా చాలా బాగా మనసుకు హాయిగా అనిపించింది. సో బాబా గుడిలో బాబానే కాకుండా అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. అన్ని దేవుళ్ళని కూడా చూడొచ్చు. మెయిన్ బాబా విగ్రహం ఉంటుంది. చుట్టూతా ఏంటంటే అన్ని రకాల దేవుళ్ళు ఉంటాయన్నమాట. కృష్ణుడు, తర్వాత వినాయకుడు, అలా అన్ని దేవుళ్ళని చుట్టూ పెట్టున్నారనమాట. చూడండి, వెంకటేశ్వర స్వామి అలా. ఇంకా ఇక్కడ కొన్ని పూజలు జరిగేటప్పుడు పక్కన విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా పూజలో పెట్టి పూజ చేయించుకుంటారంట. ఇక్కడ మనకు టైమింగ్స్ ఇచ్చేసి ఉంటారు, గుడి టైమింగ్స్ మన ఇండియాలో లాగే. సో ఆ టైంలోనే అక్కడికి వెళ్ళి మనం దేవుడిని దర్శించుకొని రావచ్చు. తర్వాత ఇక్కడ హారతులు మనకు మామూలుగా ఇండియాలో ఎలా జరుగుతాయో సో అలానే అన్నీ జరుగుతాయంట. ఇక్కడ పూజారులు కొంచెం ఇవి కూడా చూసి చెప్తున్నారు అనమాట. వాళ్ళ టైము, నక్షత్రము అవి చూసి కూడా టైం ఎలా ఉంది, అలా ఏ టైంలో ఏం చేసుకోవాలి, ఒకవేళ వాళ్ళ ఇళ్ళ గృహప్రవేశం అయితే వాటికి లగ్నాలు పెట్టడం, సో ఇలాంటివి కూడా ఈ గుళ్ళో ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చి మనకు ప్రణవ్ ఉండే చోటకి దాదాపు ఒక 1 hour జర్నీ ఉందన్నమాట ఈ బాబా గుడి. అన్న వాళ్ళ ఇంటికైతే ఒక 20 minutes కార్లో అలా ఉంది. తర్వాత ఇక్కడ మనకు ఇవి కూడా ఉన్నాయి, నవగ్రహాలు కూడా ఉన్నాయి. మా బుడ్డోడు చూడండి, ఏంటో వీడికి ఏం తెలుసో ఏం తెలీదు, దాని చుట్టూ 9 చుట్లు తిరగాల అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. అస్సలు కేర్ చేయటం లేదనమాట. వాడి పాటి వాడు తిరుగుతూ ఉన్నాడు. సో చిన్నపిల్లలకు ఒకసారి చెప్పిస్తే ఇంకా గుళ్ళకి వచ్చినప్పుడు అంతా అది ఫాలో అయిపోతారనుకుంటా. సో చూడండి ఎంత విశాలంగా, ఎంత బాగుందో. తర్వాత ఏంటంటే ఇక్కడ అప్పుడప్పుడు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ప్రసాదాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ కౌంటర్ అనమాట, ముందు కౌంటరు. ఇక్కడేమో చెప్పుల కౌంటర్ అనమాట. సో అన్నీ కూడా సిస్టమేటిక్గా, ఎక్కడో బయట స్టాండ్ పడేసి అట్లా కాకుండా అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉన్నాయన్నమాట. సో చాలా బాగా అనిపించింది. సో సాయిబాబా టెంపుల్, హిందూ టెంపుల్ అని కూడా బయట బోర్డు ఉంది. సో అవుట్లుక్ అంతా చూస్తే ఇది చూడండి, మనకు టెంపుల్ లాగా అనిపించదు అనమాట. ఏదో ఒక షాపు, ఇల్లు లాగా ఉంది. బయటంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట సాయిబాబా గుడి అంతా. సో ఇంటికి వచ్చి మా ప్రణవ్ పూజని లేపుతున్నాడు. చూడండి ఎలా లేపుతున్నాడు. బంగారు కొండ నిలదీసి అంద చూపించకుండా నువ్వు నిద్రపోకుండా నీ చూపులోనే నించేసానే ఓ చూపు రాసావే. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఎంత ఇంట్రెస్ట్గా వీడియో చేస్తుందో. నీ కళ్ళుతోనే చూసానే పిల్ల,
ఓ చూపు చూసావే చలి చలిగా ఉంటుంది గిలి గిలిగా గుండెల్లో యేసయ్య స్టైల్ కొట్టుకోను కళ్ళల్లో యేసయ్య హల్లెలూయా 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 గుండెల్లో యేసయ్య కళ్ళల్లో యేసయ్య పెదవుల్లో యేసయ్య గుండెల్లో యేసయ్య 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 కళ్ళతో చూసిన యేసయ్య కనబడే గుండెలో చూసిన యేసయ్య కనబడ్డాడే నిన్నిలా చూసి యేసయ్య యేసయ్య నా మార్చింది నాకు ఇప్పుడు లెట్స్ గో మేకప్ మార్చింది వాడికి వచ్చిన పిచ్చి పాటలతో పూజని బయట వెళ్ళడానికి నిద్ర లేపుతూనే ఉన్నాడు. సో ఇలా ప్రణవ్ ఎప్పుడు పూజని ఇరిటేట్ చేస్తూనే ఉంటాడనమాట. ఇక్కడే వీళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. సో ఒక్కసారి కూడా తను ప్రశాంతంగా ఉంచడు, పూజని అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి కొంచెం గొడవలు తగ్గాయి. కానీ ఈ అమెరికాకు పోయే ముందు దాకా కూడా ఇద్దరికి చాలా గొడవలు వచ్చాయి అన్నమాట. తర్వాత మనం న్యూ జెర్సీ వ్యూని నైట్ వ్యూ, డే వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్.